మార్నింగ్ సెషను శరీరం గురించి మాట్లాడుతా ఉన్నా. నిన్న లోకం, అబ్సల్యూట్ డెడికేషన్, దృఢమైన అంకిత భావం గురించి నిన్న చూస్తా. ఈరోజు ఆల్ట్రూయిజం అనే మాటని పరిచయం చేస్తా. దాన్ని నిస్వార్థ సేవా తత్పరత అన్న మాట గురించి మాట్లాడుతున్నా. అంటే ఈ మాటలు జనరల్గా మీకు బయట ఎక్కడ వాక్యాలు వింటున్నా, ఏ చర్చికి వెళ్ళినా వినిపించవు. ఆ పదాలు ఆనంద్ గారు ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు పెట్టారు అని అంటే, అది క్రిస్టియన్ లైఫ్కి చాలా అవసరమైన మాటలు. లోకము, భూమి రెండింటికి డిఫరెన్స్ తెలిసిందిగా. నేను చాలా అందరి దగ్గరికి వెళ్ళి చెప్తా వచ్చా. భూమి దేవుడు చేసింది. ఆ భూమి మీద పరిపాలన చేసే, అడ్మినిస్ట్రేషన్ చేసే దాంట్లో ప్రాబ్లం ఉంది. అడ్మినిస్ట్రేషన్ చేసే ఆ వ్యవస్థల్ని, అడ్మినిస్ట్రేషన్ చేసే మనుషుల యొక్క ఆలోచనలు లోకం అన్నాం కదా. దేవునితో కలిసి, దేవుని ప్రతినిధిగా ఆయనతో కూటమి ప్రభుత్వాన్ని నడపాల్సిన మానవులు, వాళ్ళు తప్పిపోయి తప్పుడు కూటమి ప్రభుత్వం, దుష్టుడితో కూటమి ప్రభుత్వం నడుపుతున్నారు. ఆ కూటమి ప్రభుత్వం లోకం మనం అర్థం చేసుకోవడానికి నేను అట్లా చెప్పా కదా. రెండింటికి డిఫరెన్స్, భూమికి లోకానికి. దేహానికి శరీరానికి కూడా డిఫరెన్స్ చెప్పా మార్నింగ్. బాడీ అంటే, దేహం అంటే ఇది మన ఫ్లెష్ అండ్ బోన్స్. ఇది దేవుడు ఇచ్చాడు. ఇది ఇచ్చినప్పుడు ఈ బాడీకి ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రత్యేకత ఇస్తాడు దేవుడు. కొంతమందికి గొంతు బాగుంటుంది, కొంతమందికి జుట్టు బాగుంటుంది, కొంతమందికి అంటే ఫేస్ ఫీచర్స్ బాగుంటాయి, కొంతమందికి బాడీ బాగుంటుంది, కొంతమందికి మైండ్ బాగా పనిచేస్తుంది. దేవుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తలాంతు, ఒక్కొక్క ప్రత్యేకత ఇస్తాడు ఈ బాడీకి. ఎందుకు ఇస్తాడు అని అంటే, ఆ ప్రత్యేకతతో దేవుని యొక్క చిత్తాన్ని వాడు చేయాల్సిన పని ఉంటుంది. అయితే ఏమవుతుంది, నా బాడీకి ఉన్న ఈ స్పెషాలిటీ నేను నా గురించే ఆలోచించుకునేటట్టు చేస్తుంది. నేను పొద్దున్న చెప్తా ఉన్నా, నా గొంతు బాగుంది అనుకోండి, వోకల్ కార్డ్స్, నేను మంచి సింగర్ని అవుతా. సో నేను పాడటం నేర్చుకుంటా, పాడటం మొదలు పెడతా. నన్ను అంటే చిన్నప్పటి నుంచి నన్ను ఏం చేస్తారు మా పేరెంట్స్, సరే మా వాడు భలే పాడతాడండి అని, ఎక్కడికి వెళ్ళినా నాన్న పాట పాడినానని నేను పాడతాం, చప్పట్లు కొడతాం, జనాలు దగ్గర అప్రిసియేషన్ వస్తూ ఉంటుంది. ఒకలాంటి అంటే నేను మంచిగా పాడతాను అని నా టాలెంట్ని చూపించుకోవడం మొదలు పెడతా. స్లోగా పెద్ద తర్వాత మనోడికి కూడా గొంతు బాగుంటుంది, మనోడు బాగా పాడతాడు, ఈ బ్రదర్ బాగా పాడతారు, ఈ సిస్టర్ బాగా పాడతారు, ఇంకో సిస్టర్ బాగా పాడుతూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా అదే గిఫ్ట్ ఉంటుంది, ఒక నలుగురికి. వాళ్ళు పాడటం మొదలుపెట్టినప్పుడు నాలో ప్రాబ్లం వస్తుంది, కాంపిటేటివ్నెస్ వస్తుంది. అరే ఏంది పెద్ద పోజ్ చేస్తున్నాడు దాకా పాడేవాళ్ళలాగా అన్న ఫీలింగ్ వస్తుంది. నేను నా దగ్గర బలము పలుకుబడి ఉందనుకోండి, నేను వీళ్ళని ఓడించలేనప్పుడు నేను ఎలాగోలా వీళ్ళని తొక్కేసే ప్రయత్నం చేయడం మొదలు పెడతా. అంటే నాలో ఒక నేచర్ ఉంటుంది. ఏంటి అని అంటే, నన్ను నేను గొప్పోడిగా చేసుకోవడం కోసం, నాలో ఉన్న టాలెంట్ని నేను అంటే నాకు పేరు రావడం కోసం పక్కనోళ్ళని తొక్కేసి నా గురించి ఆలోచించుకునే తత్వం ఒకటి వస్తుంది. అది శరీరం. ఇది దేహం, బాడీ, ఫ్లెష్. శరీరం అంటే ఏంటి అని అంటే, నా గురించే నేను ఆలోచించుకుని నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలనే నాలో ఉండే టెండెన్సీ ఉంటుంది చూసారా. నా సెల్ఫ్ ప్రమోషన్, రవిగాడే గొప్పడవ్వాలా, రవిగాడి గురించి అందరూ మాట్లాడుకోవాలా అని. అంటే మన ఇన్స్టాగ్రాము పోస్టులన్నీ అయ్యే. ఇది తెలియకుండా చాలామందికి ఎంత లెవెల్లోకి వెళ్తుందంటే, పాస్టర్లు, సేవ చేసేవాళ్ళు, కీబోర్డ్ వేసేవాళ్ళు, గిటార్ వేసేవాళ్ళు, మ్యూజిక్లో ఉండేవాళ్ళు, మాలాగా వాక్యం చెప్పేవాళ్ళు, అంటే వాళ్ళు ఎంత పెద్దవి చేస్తున్నారు అంటే, వాళ్ళు పక్కనోడికి సహాయం చేస్తా కూడా ఫోటోలు తీసుకుని పోస్టులు పెడతారు. ఎందుకు?
అంటే స్టేటస్ ఎందుకు ఎందుకు వాట్సాప్ స్టేటస్లు లేకపోతే ఇన్స్టాగ్రామ్ పోస్టులు వీటిల్లో ఉన్నది అంటే ఏముంటుంది ఇవన్నీ అని అంటే నన్ను నేను చూపించుకోవడానికి నేను చేసే ప్రయత్నం. జుట్టు బాగుంటే ఒక సెల్ఫీ వస్తుంది కదా, దానికి లైకులు పెరుగుతూ ఉంటాయి. నాకు అభినయం బాగొస్తే నేను డ్యాన్స్ వేస్తా, దానికి ఇంకో వీడియో రీల్ వచ్చుద్ది. ఇవన్నీ కూడా అంటే సేవకులు సైతం వాళ్ళ పోస్టర్లు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం, వీటిల్లో అంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ప్రమోట్ చేసుకునే ఒక టెండెన్సీ ఉంటుంది. మీరు వాళ్ళు ఒక టైప్ ఆఫ్ డ్రెస్ మెయింటైన్ చేస్తారు, షూ వేస్తారు, కారు ఉంటుంది. వాళ్ళు రాగాలనే ఒకలాంటి అంటే దాన్ని ఏమంటారు, ఒకలాంటి సెలబ్రిటీ టైప్లో హడావిడి చేసేవాళ్ళు ఉంటారు చుట్టూ. అంటే ఆయన్ని చూడాలన్నమాట. వాడు లెగవాలి పైకి, నేను నాకు సంబంధించింది ఉంటుంది చూసారా, నన్ను నేను ప్రమోట్ చేసుకోవడం. ఆ తత్వము, ఆ టెండెన్సీ శరీరం. నేను పొద్దున్న చెప్తా ఉన్నా, మానవుడిని దేవుడు ఎందుకు చేశాడు అని అంటే మానవుడు అద్దంలాగా ఉండాలని కదా. ఏది దాని మీద పడితే దాన్ని రిఫ్లెక్ట్ చేసేటట్టు దేవుడు చేశాడు. మానవుడు దేవునితో అలైన్ అయ్యి దేవుని యొక్క స్వభావాన్ని వాడు గ్రాస్ప్ చేసుకుని అదే స్వభావంతో ఈ భూమి మీద వాడు దేవుని చిత్తాన్ని చేయాల. ఇది దేవుని సంబంధి లేకపోతే ఆత్మ సంబంధి అయిన మనిషి యొక్క లక్షణం అట్లా ఉంటుంది. మదర్ తెరీసా ఉందనుకోండి, ఆమెకు కూడా ఇదే బాడీ ఉంది. కానీ ఈ బాడీని ఆమె ఏం చేసింది, దేవుని యొక్క ప్రేమని ఆమె అర్థం చేసుకుంటా ఆ ప్రేమని ఈ లోకానికి పంచిపెడటానికి ప్రయత్నం చేసింది. ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడు, ఏం చేశాడు, వాడికి కూడా ఇదే దేహం. ఆమె ఆత్మచేత నడిపించబడింది. అంటే చాలామంది ఏమంటారంటే ఆమె రోమన్ క్యాథలిక్ కదండి, హోలీ స్పిరిట్ లాడు ఉంటాడు ఆమె దగ్గర అని. అది తెలివి తక్కువగా అడిగే ప్రశ్న. దేవుని యొక్క నేచర్ని ఆమె ఏం చేస్తుంది, భారతదేశంలో మురికివాడల్లో దేవుని యొక్క తత్వాన్ని ఆమె రిఫ్లెక్ట్ చేసింది. ఒసామా బిన్ లాడెన్ ఏం చేశాడు అని అంటే ఒక మతానికి సంబంధించిన వెర్రితనాన్ని వాడు రిఫ్లెక్ట్ చేసి చాలామందిని చంపేశాడు. వాడు గొప్పోడవ్వాలి, వాడు అనుకున్న మతం గొప్పదవ్వాలన్న దాన్ని చూపించడానికి ప్రయత్నం చేశాడు. సో నేను నా మతము, నేను నాకు సంబంధించింది దానికి పేరు రావాలా, అదే అన్నిటికంటే టాప్ ఉండాలని ఆలోచించేది శరీరం. అంటే యేసు ప్రభు ఒక స్టోరీ చెప్పాడు, తప్పిపోయిన కుమారుడు స్టోరీ చెప్పాడుగా. ఒక ఉపమానం చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఒక ధనవంతుడికి 2 పిల్లలు ఉన్నారు. రెండో వాడేమో వాళ్ళ నాన్నతో ఫైట్ చేశాడు, నా ఆస్తి నాకు కావాలన్నాడు, తీసుకుని వెళ్ళిపోయాడు, మొత్తం పోగొట్టుకున్నాడు. స్టోరీ తెలుసు కదా. యేసు ప్రభు అదే ఉపమానాన్ని, ఒక ధనవంతుడున్నాడు, ఆయనకు ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు నాకు ఆస్తి కావాలని చెప్పి గొడవ చేసుకుని వెళ్ళిపోయాడు. అట్లా కూడా చెప్పొచ్చుగా. ఒక ధనవంతుడికి ఒక కొడుకున్నాడు అని కూడా చెప్పొచ్చుగా. ఒక ధనవంతుడికి 2 కొడుకులు ఉన్నారు, ఒకడు వెళ్ళిపోయాడు, వాడి తర్వాత తప్పు తెలుసుకున్నాడు, వెనక్కి తిరిగి వచ్చాడు అని 2 కొడుకుల గురించి ఎందుకు చెప్పుంటాడు యేసయ్య? కీర్తనలు 8వ అధ్యాయంలో 3వ వచనం నుంచి చూడండి. నువ్వు చేసినవన్నీ చూస్తున్నావు, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ ఆకాశాలు, నక్షత్రాలు, కొండలు, పెద్ద పెద్దవి, ఇంత అద్భుతమైన సృష్టి నువ్వు చేసినప్పుడు ఈ సృష్టి మొత్తంలో అసలు మనిషి గురించి ఆలోచించడానికి, ఆఫ్టర్ ఆల్ మనిషివుడు, మనిషి గురించి నువ్వు ఎందుకు ఆలోచించావు, వాడు ఏ పాటి వాడు అని ఏమంటున్నాడు. దేవుని కంటే వాడిని యాక్చువల్గా అది దేవుని కుమారుల కంటే అనేది అది మీకు కింద ఫుట్ నోట్స్లో ఏమైనా ఇచ్చాడా తెలుగులో? అంటే నేను దాని రిఫరెన్స్ మీకు తర్వాత చెప్తాను. హెబ్రీ పత్రికలో దీని గురించి ప్రస్తావించినప్పుడు దేవుని కుమారులు అని ఉంటుంది. ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషను అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుని అని వచ్చింది. యాక్చువల్గా దేవుని కుమారులు ఆకాశవాసుల కంటే వాడిని కొంచెం, ఎందుకంటే దేవుని కంటే నరుడు కొంచెం తక్కువడు కాదు, దేవదూతల కంటే కొంచెం వాడిని
తక్కువగా చేశావు అని అన్నాడు. మహిమ ప్రభావాలతో వాడికి కిరీటం ధరింపజేస్తున్నావు. ఏంటా కిరీటం? నువ్వు వస్తావు నాన్న ఇటు, మీ ఇద్దరు రండి. ఇద్దరు ఉన్నారు దేవుని ఇంట్లో. ఈయన ఆకాశవాసుల్ని గుర్తు అనుకుందాం, పెద్దోడు ఇంట్లో, ఈయన చిన్నోడు. వాస్తవానికి ఈయన కంటే వీడిని తక్కువవాడిగా చేశాడు. చేసి దేవుడు కిరీటం ఎవరి మీద తీసుకొచ్చి పెడుతున్నాడు? ఈయన మీద తీసుకొచ్చి పెడుతున్నాడు. నీ చేతి పనుల మీద అధికారం ఎవరికి ఇచ్చాడు? ఈయన పరిస్థితి ఏంటి? ఆయన అదే అంటున్నాడు డేవిడ్, ప్రభా నువ్వు కలుగజేసిన ఆకాశ నక్షత్రాలు, దేవదూతలు, వాళ్ళు, ఈ భూమి, ఇవన్నీ చాలా ఉన్నాయి. దేవదూతలు, ఒక్క దేవదూత బైబిల్లో లెక్క ప్రకారం 185 మంది సైనికుల్ని చంపగలిగే అంత బలం ఉంటుంది దేవదూత దగ్గర. వీళ్ళు బలవంతులు, గొప్పోళ్ళు. వాడకంటే నరుణ్ణి తక్కువగా చేసావు. తక్కువగా చేసి దేవుడు కిరీటం ఎవరి మీద పెట్టాడు? ఏంటా కిరీటం? చేతి పనుల మీద అధికారం తీసుకొచ్చి వీళ్ళ మీద పెట్టాడు. సేమ్ స్టోరీ. కయ్యను హేబేలు. నన్ను నువ్వేం అనుకోబాక. కయ్యను హేబేలు. ఈయన ఏం పని చేస్తాడు? హేబేలు గొర్రెలు కాసుకుంటాడు. ఈయన ఏం చేస్తాడు? ఈయన పండించిన దాంట్లో ఈయన తీసుకొచ్చాడు. ఈయన తప్పు చేశాడా? చేయలా. తీసుకొచ్చింది చెడ్డదేమని తీసుకొచ్చాడా? తీసుకురాలా. ఈయన పండించిన దాంట్లో ఈయన ఏం పెంచుకుంటున్నాడు? ఈయనది. ఇద్దరు తీసుకొచ్చారు. దేవుడు ఎవరిది యాక్సెప్ట్ చేశాడు? ఈయనది. ఆయన ఏం చేశాడు? ఈయన్ని చంపేశాడు. సేమ్ స్టోరీయా దేవదూతలు మనుషుల్లో కూడా. వీళ్ళు కంటే వీడు మనుషుల్ని కొంచెం తక్కువగా చేశాడు. మహిమా కిరీటం ఎవరు ధరింపజేశాడు? ఏశావు పెద్దోడు, యాకోబు చిన్నోడు. పైగా యాకోబు మోసగాడు. నువ్వేమనుకోగా. యాకోబు మోసగాడు. దేవుడు పుట్టక ముందే ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు? యాకోబుని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకు? దేవుడు ఏమన్నా అన్యాయం చేస్తున్నట్టు మీకు ఎక్కడ ఏమన్నా అనిపిస్తుందా? వీళ్ళిద్దరు పుట్టకముందే దేవుడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు? ఈయన్ని. ఈయన ఇచ్చాడు. ఈయన పండించిన దాంట్లో ఈయన ఇచ్చాడు, ఈయన పెంచుకున్న దాంట్లో ఈయన ఇచ్చాడు. దేవుడు ఎవరిది యాక్సెప్ట్ చేశాడు? ఈయనది. దేవదూతలు ఈయనకంటే పెద్దోళ్ళు. దేవుడు మహిమా కిరీటం ఎవరికి ఇచ్చాడు? వీళ్ళకి. అవునా? ధనవంతుడి ఇంట్లో ఇద్దరు ఉన్నారు. తండ్రితో పోరాటం చేసి వెళ్ళిపోయింది ఎవరు బయటికి? చిన్నోడు. ఇద్దరు గురించి ఎందుకు మాట్లాడి ఉంటాడు అనుకుంటున్నారు యేసయ్య? ప్రపంచంలో ఉన్న ప్రాబ్లం ఏంటి తెలుసా? ఈ భూమి మీద ఉన్న ప్రాబ్లం ఏంటి తెలుసా? అన్నదమ్ములు ఉంటారు. ఈయనకి ఏమొస్తుందో యాక్చువల్గా ఈయన ఏమవుతాడు? తమ్ముడు అవుతాడు. సరే, వీళ్ళిద్దరు ఆఫరింగ్ ఇచ్చారు. నేను దేవుణ్ణి అనుకుందాం. తమ్ముడికి దానికి యాక్సెప్టెన్స్ వచ్చింది. జనరల్గా అన్న ఏమవ్వాలా? ఇంట్లో ఒకళ్ళకి యాక్సెప్టెన్స్ వస్తే ఏమవ్వాలా? సంతోషపడాలా. నా తమ్ముడికి అంగీకారం వచ్చింది కదా అని. ఎందుకు సంతోషపడాలా? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫీలింగ్ ఏంటనంటే, ఎప్పుడు పెద్దోడి ఫీలింగ్ ఏంటంటే, వీడికి ఏం చూసుకుని ఇచ్చుంటాడు? అంతే కదా, ఏం చూసుకుని ఇచ్చుంటాడు? ఇక్కడ ప్రాబ్లం మీకు ఇప్పుడు అని ఏమవుతుంది? వీనికి ఈయనకి మధ్యలో గొడవలు. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇజ్రాయేలీ వంశంలో కూడా ప్రాబ్లం ఏంటి తెలుసా? ప్రపంచంలో ఎక్కడైనా కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా? దేవుడు ఒకడికి ఏదో ఇచ్చాడు.
వాస్తవానికి ఆడికి అది ఉండాల్సినంత సీను లేదు. అది నాకు కదా ఉండాల్సింది. వాడికి ఎందుకు ఇచ్చాడు దేవుడు? నాకెందుకు ఇవ్వలేదు అది? ఈయన దగ్గర ఏముందో, ఈయన దగ్గర ఏమి లేదో దాన్ని చూసి ఈయన ఫీల్ అవ్వడం, లేదా ఈయన దగ్గర ఏముందో నా దగ్గర ఏమి లేదో ఈయన చూసి ఫీల్ అవ్వడం. అర్థమవుతుందా? ఇక ఈయన దగ్గర లేనిది వీడి దగ్గర ఉంటే ఈయన కాళ్ళు రగరేసి ఈయనకున్నది చూపించుకోవడం మొదలు పెడతాడు. ఈయనకున్నది చూపించుకోవడం మొదలయ్యే కొద్దీ ఈయనకేమవుతూ ఉంటుంది? కడుపులో కాలుతుంటుంది. ప్రతి కుటుంబంలో మీరు పెద్ద అవుతున్నప్పుడు స్కూల్లో నుంచి, కాలేజ్ దగ్గర నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతుంది. నా దగ్గర లేనిది దేవుడు వీడికేదో ఇచ్చాడు. ఇక ఈడు ఆగట్లా, ఈ ఉన్నదాన్ని షో చేస్తుంటాడు. ఈడు లేడు కదా అని. అన్నదమ్ముల మధ్యలో ఎవరి దగ్గర ఏముంది, ఎవరి దగ్గర ఏమి లేదు. పక్కనోడి దగ్గర ఏముంది, నా దగ్గర ఏమి లేదు. అది నా దగ్గర ఉంటే బాగుండు కదా, ఆడి దగ్గర ఎందుకు ఉంది? ప్రపంచంలో సాతానుగాడుకు, అంటే ప్రపంచంలో సమస్య అంతా ఏంటంటే అన్నదమ్ములు కలిసి ఉండటానికి ప్రాబ్లము. ఎందుకంటే దేవుడు ఈయనకు కొన్ని ఇస్తాడు, ఈయన దగ్గర అవి ఉండవు. లేని దాని దగ్గర ఈయన ఫీల్ అవుతుంటాడు. దేవుడు ఈయనకు కొన్ని ఇస్తాడు, ఈయన దగ్గర అవి ఉండవు. ఈయన లేని దాని దగ్గర ఈయన ఏమవుతాడు? ఫీల్ అవుతాడు. ఈయన దగ్గర ఏది లేదో అది ఎట్లయినా సంపాదించుకోవడానికి ఈయన కష్టపడుతుంటాడు. ఈయన దగ్గర ఏది లేదో ఎట్లయినా సంపాదించుకోవడానికి ఈయన కష్టపడుతుంటాడు. వీళ్ళిద్దరిలో ఉన్న యాక్చువల్ ప్రాబ్లం ఏంటి? ఎవరైనా చెప్పగలరా? విషయం ఏంటంటే వీళ్ళ నాన్న ఎట్లా అంటాడో, వీళ్ళ నాన్న మనసు ఏంటో వీళ్ళకి తెలియకపోవడం. తమ్ముడికి అది ఎందుకు ఇచ్చాడు? మా నాన్న మంచోడు కాబట్టి దానికి ఏదో ఉద్దేశం ఉండుంటుంది. అది మా తమ్ముడికి ఇచ్చాడు, నాకు ఇయ్యలేదు. వీళ్ళిద్దరిలో ప్రాబ్లం ఏంటో తెలుసా? ఒకళ్ళ పట్ల ఒకళ్ళు చూసుకోవడంలో వీళ్ళు యాక్చువల్గా దేవునితో, తండ్రితో సరైన సంబంధంలో లేకపోవడం. ఈయన జీవితంలో ఒక చిత్తం ఉంటుంది, ఈయన జీవితంలో ఇంకొక చిత్తం ఉంటుంది. ఆ చిత్తాన్ని బట్టి ఈయనకి ఏదో అవసరమో అది ఇస్తాడు. దేవుడి చిత్తాన్ని బట్టి ఈయనకి ఏదో అవసరమో అది ఇస్తాడు. కంపేర్ చేసుకోవడానికి ఇవ్వడు దేవుడు. మనం ఏం చేస్తామంటే, డబ్బులుంటే నేను ఇయ్యాలనుకోండి, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. నా కొడుకులుగా వీళ్ళిద్దరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు తెలుసా? ఆయనకు ఒక 50, ఆయనకు ఒక 50 ఇవ్వాలనుకుంటారు. అప్పుడు నేను కరెక్ట్ తండ్రినని వీళ్ళ ఫీలింగ్. కానీ దేవుడు ఎవరికి ఏ తలాంత్ ఇస్తాడో, ఎవరికి ఏ వరం ఇస్తారో, ఎవరికి ఏ గిఫ్ట్ ఇస్తాడో దాని వెనకాల ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు మన శరీరం ఉంది. కాలులో మజిల్ ఉంటుంది, కానులో బోన్ ఉంటుంది కదా. ఈ మజిలు, ఈ బోను దేవుడు ఎటువంటి పక్షపాతం లేకుండా కన్నుకు కూడా ఇచ్చాడు అనుకోండి, ఏమవుద్ది? కన్ను చాలా డెలికేట్గా ఉంటుంది, అవునా? చిన్న గెద్దను గుచ్చుకున్న కారిపోయేంత డెలికేట్గా ఉంటుంది. దీనికి బలం ఇచ్చాడా దేవుడు? కాలుకి ఇచ్చినంత గట్టితనం ఇచ్చాడా దేవుడు? ఇచ్చాడా? అంటే దేవుడు కన్నుకి ఏమన్నా అన్యాయం చేసి కాలుకి ఏమన్నా న్యాయం చేస్తున్నాడా? కన్ను కాలుకి ఇచ్చినంత బలం నాకు ఇవ్వలేదు దేవుడు అని కాలుకున్న ఎముక వైపు చూసి, కాలుకున్న మజిల్ వైపు చూసి, కాలుకున్న బలం వైపు చూసి కన్ను ఫీల్ అవ్వడం మొదలైంది అనుకోండి. కన్నుకి దేవుడు ఇచ్చేసి మనం ఎట్లుంటాం చూడటానికి? కన్నుకి ఈ డెలికేసీ ఎందుకు ఇచ్చాడు దేవుడు? కన్ను పని
వేరు కదా. దానికి పనికి తగ్గట్టు దాని నిర్మాణం ఉంటుంది, దానికి పనికి తగ్గట్టు దానికి ఉండే లక్షణాలు, దానికి ఉండే గుణాలు ఉంటాయి, దేవుడిచ్చే గిఫ్ట్స్ ఉంటాయి. కాలు పని వేరు, కాలు పనికి తగ్గట్టు కాలుకుండే గిఫ్ట్, కాలుకుండే లక్షణాలు దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు అనుకుందాం, దేవదూతలు మనుషులు, వీళ్ళకి దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? కిరీటం ఎందుకు ఇచ్చి ఉంటాడు? అది ఎవరితో సంబంధం ఉంటే, ఎవరి దగ్గర కూర్చుంటే అర్థమవుతుంది? దేవుని దగ్గర కూర్చుంటే అర్థమవుతుంది కదా. ఒకళ్ళకి అంగీకారం వచ్చింది, ఇంకొకళ్ళకి ఆ టైంలో అంగీకారం రాలా. ఎందుకు వచ్చి ఉంటుంది? ఎందుకు రాకుండా ఉంటుంది? ప్రతిసారి ఈయన తప్పు ఈయన రైటు కాదు, లేకపోతే ఈయన తప్పు ఈయన రైట్ కాదు. దేవుడు చేసే కార్యాలు, దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క పని అర్థం చేసుకోవాలి అని అంటే దేవునిని అర్థం చేసుకుని దైవతత్వాన్ని అర్థం చేసుకోవాలి. బైబిల్లో 66 పుస్తకాల్లో దేవుడు మనకు చూపించడానికి ప్రయత్నం చేసేది ఏంటి తెలుసా? 66 బుక్స్లో దేవుడు మనకు చూపించడానికి ప్రయత్నం చేసేది ఏంటి తెలుసా? అరే, మీరు నా బిడ్డలరా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నమ్మకంగా ఉంటాను, నేను అన్యాయం చేయను, నన్ను నమ్మండి అని. 66 పుస్తకాల్లో సర్వోన్నతుడైన దేవుడు చివరికి సిలువు మీద కూడా ఆయన ప్రూవ్ చేసింది ఏంటి తెలుసా? నేను నమ్మదగిన వాడిని, నన్ను నమ్మండి, మీరు నన్ను నమ్మండి, నేను మంచివాడిని, నేను నమ్మదగిన వాడిని, నేను నీతిమంతుడిని, నన్ను నమ్మండి అని దేవుడు 66 పుస్తకాల్లో తన గురించి తను చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఎవరికి చూపిస్తున్న ప్రయత్నం చేస్తున్నాడు? ఈయన వైపు చూస్తున్నాడు. ఆయన కడుపు మండుతుంది, ఈయనకి ఏదో ఉన్నాయి, ఆయన దగ్గర ఏదో లేవు. ఆయన వైపు చూస్తున్నాడు, ఆయన దగ్గర లేని ఏదో ఉన్నాయి, ఈయన దగ్గర ఉంటలా. ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతున్నారు, ఒకళ్ళ కంటే ఒకళ్ళు గొప్పోళ్ళు. మీకు ఎప్పుడన్నా అనిపించిందా? ఆదికాండం 11వ అధ్యాయంలో దేవుడికి ప్రాబ్లం ఏమొచ్చింది అక్కడ? వాళ్ళు గోపురం కడుతున్నప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటి చూడండి. ఆదికాండం 11వ అధ్యాయం, నాన్న కూర్చోండి నాన్న. ఆదికాండం 11వ అధ్యాయంలో, మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకుని, రాళ్ళకి బదులుగా ఇటుకలు, అడుసుకి బదులుగా, అంటే టెక్నాలజీ డెవలప్ చేసుకుంటున్నారు. టెక్నాలజీ డెవలప్ చేసుకుని మనకంటూ పేరు సంపాదించుకున్నాము రండి అనుకుంటున్నారు. అదే కదా. ఆ దేవుడికి నచ్చలా. ఎందుకు నచ్చలేదు? ఇప్పుడు అందరు కాన్సెప్ట్ అదేగా. బాగా చదువుకుంటాం, ఎందుకు? దాంట్లోంచి టెక్నికల్గా డెవలప్ అవుతాం, అడ్వాన్స్ అవుతాం, ఎందుకు? మనకంటూ ఒక మంచి పేరు, మనకంటూ సొంత ఇల్లు, దాని మీద మన పేరు, మనకంటూ సొంత బండి, దాని మీద ఒక పేరు. జనాలు మన పేరు చూసి మంచి పేరు, ఆ లెవెల్ రావడం. ఎందుకు ఇది ఎందుకు ఇది అనంటే, నేను నా పక్కనోడుది, నాకెంతసేపటికి నా దృష్టి అంతా ఏంటంటే అంటే, వాడేంది నేనేంది, వాడికంటే నేను బాగుండాలా, వాడికంటే నేను గొప్పగా ఉండాలా, వాడికంటే నేను అందంగా ఉండాలా. మానవుడు దృష్టి పక్కన వాడితో వాడిని కంపేర్ చేసుకుంటా, వీడు వాడి దగ్గర లేనిది ఏంటో ఆశించి దాన్ని ఎలా అయినా సంపాదించుకుని వాడికంటే గొప్పోడు అవ్వాలంటానికి ప్రయత్నం చేస్తుంటారు. ఏంటి సింగింగ్ కాంపిటీషన్స్ ఏంటి, బయట రియాలిటీ షోలు ఏంటి, చదువులో ఉండే కాంపిటీషన్ ఏంటి, ఏంటిదంతా? ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, నా మీద స్పెషల్ అనుగ్రహం ఉంది, నేను స్పెషల్, దేవుడు నాకు ఏదో ఫేవర్ చేశాడు, దేవుని కృప నా మీద ఉంది, నేను ప్రత్యేకమైన వాడిని అని చూపించుకోవడానికి ప్రయత్నమేగా. ఎందుకు అంత కష్టపడి విపరీతంగా
ఎందుకు పిల్లల్ని చదివించడం, మనం ఎందుకు అంత విపరీతంగా చదవటం, లేకపోతే కాంపిటీషన్స్ వాటికి వీటికి ఎందుకు అంటే, నాకెంతసేపటికి నా పక్కనోడు, నేనున్న సొసైటీ, నేనున్న సమాజం, నా పక్కనోడు, వాళ్ళందరిలో కంటే నాకేదో దేవుని ఫేవర్ వచ్చింది. కయ్యనుకి నాకు రాలేదు, ఆడికి వచ్చిందని ఫీలింగ్ ఉంది చూసారా తమ్ముడి మీద. నాకు వచ్చింది, నేను స్పెషల్ అని చూపించుకోవాలని, నా సహోదరులందరిలో కొంటే నేను ప్రత్యేకంగా చూపించుకోవాలనే ఒక ప్రాబ్లం మనుషుల్లోకి వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది అని అంటే, దేవుణ్ణి నిదానించి దేవుని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోవడంలోంచి వచ్చింది. ఎందుకు చేసుంటారు ఆకాశవాసులు? దేవుడెవరో తెలియడం అంటే, దేవుడు గురించి తెలియడం వేరు, దేవుడు తెలియడం వేరు. మీలో చంద్రబాబు నాయుడు గురించి ఎంతమందికి తెలుసు? ఏపీ సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళి, నాకు బాగా తెలుసు అండి చంద్రబాబు నాయుడు, కొంచెం ఇట్లా తెల్లగడ్డం ఉంటుంది, మాట్లాడుతుంటాడు, అది ఇది అంటే లోపలికి పంపిస్తాడు. బాగా బాగా తెలుసు అంటే, ఆయన గురించి తెలియడం కాదు, ఆయన తెలియడం. దేవుడులాగా తెలియడం వేరు, దేవుడు గురించి తెలియడం వేరు, దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోవడం వేరు. దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోవడం వేరు. దేవుడు మన శరీరంలో, పాలు సంఘం గురించి రాసినప్పుడు కూడా ఇదే వాడతాడు. మన శరీరంలో ఏ అవయవాన్ని ఇంకొక అవయవంతో పోలికలాగా చేయలే. చెయ్యి కాళ్ళలాగా ఉండదు, కాళ్ళు చెవుల్లాగా ఉండవు, చెవులు కళ్ళులాగా ఉండవు, కళ్ళు ముక్కులాగా ఉండదు, ముక్కు పళ్ళులాగా ఉండవు, అవునా? పళ్ళు నాలుకలాగా ఉండదు. ప్రతిదానికి డిఫరెన్స్ ఉంది, ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒకదానికి ఉన్నది ఇంకొక దానికి ఉండదు. ఎందుకు ఉండదు అంటే, ఇవన్నీ కలిసినప్పుడు ఒక శరీరం సరిగ్గా పనిచేయాలి అని దేవుడు ప్రతిదానికి ఒక ప్రత్యేకమైనది ఇచ్చాడు. ఇక్కడ ఇంతమంది ఉన్నాం, ఒక కుటుంబంలో ఒక 3 పిల్లలు ఉంటారు, లేకపోతే ఇక్కడ ఇంతమంది ఉన్నాం. ప్రతివాడికి వాడి పనిని బట్టి దేవుడు ప్రతి ఒక్కడికి ఒక ప్రత్యేకత ఇస్తాడు. ఆ ప్రత్యేకత ఎలా ఉంటుంది అని అంటే, కన్నుకి ఉండే పనిని బట్టి కన్ను చాలా డెలికేట్గా ఉంటుంది. అందుకని దాన్ని బాడీలో ఈ స్కల్ ఉంటుంది కదా, పుర్రె గట్టిది, దాని లోపల పెట్టి దాన్ని కాపలా కాసుకోవడానికి కనురెప్పనిచ్చాడు. కాలు పని వేరు. కాలుకు అటువంటి ప్రొటెక్షన్ ఉందా? లేదు. అంటే దీనికి ఏమన్నా స్పెషాలిటీ ఇస్తున్నాడు దేవుడు కంటికి? ఇక్కడ విషయం ఏంటి అని అంటే, ఒకదానికి ఒకటి సహాయం చేసుకుంటా బాడీలో ఉన్న పార్ట్స్, ఒకదానికి ఉన్న ప్రత్యేకతని ఇంకొకటి ఒకదాని కోసం ఒకటి వాడుకుంటా. కన్ను ఏం చేస్తుంది? చూపునిస్తుంది. ఆ చూపును బట్టి నేనేం చేస్తాను? కాలు వెళ్తుంది. సో దీనికి ఉన్న ప్రత్యేకత ఎవరికి ఉపయోగపడుతుంది? నాకు ఆకలేస్తుంది అనుకుందాం, నాకు ఆకలేస్తుంది, నేను బ్రతకాలి, అన్నం తినాల. సో నాకు ముందు వాసన, ముక్కు పనిచేసింది, తిరిగా కన్ను పనిచేసింది. కన్నులో నుంచి వచ్చిన సిగ్నల్స్ని బ్రెయిన్ స్పైనల్ కార్డ్లో ఉన్న నర్వ్స్లో నుంచి నా కాళ్ళ దగ్గరకు పంపించింది. నా కాళ్ళు దాని దగ్గరికి వెళ్ళి, నా బ్రెయిన్ నా చేతులకి సిగ్నల్స్ పంపిస్తే నా చెయ్యి దాన్ని, మీరు నోట్లో పెట్టుకుంటే నోట్లో ఉండే సెలైవ దగ్గర నుంచి, పళ్ళ మధ్య దగ్గర నుంచి డైజెషన్ రకరకాలుగా ఎన్ని రకాలైనటువంటి బాడీలో ఉన్న అవయవాలు అన్నీ కలిసి పనిచేస్తూ ఉంటే మనిషి ఏమవుతాడు? బ్రతుకుతాడు. దేవుడు డిజైన్ ఇది. దేవుడు డిజైన్ ఏంటి అని అంటే, ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కొక్కడికి ఒక్కొక్క తలాంతు, ఒక్కొక్కడికి ఒక్కొక్క గిఫ్ట్, ఒక్కొక్కడికి ఒక్కొక్క స్పెషాలిటీ ఇస్తాడు దేవుడు. ఎందుకు ఇస్తాడు? మనమందరం ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి, ఒకళ్ళ కోసం ఒకళ్ళు కలిసి జీవిస్తూ ఉంటే శరీరం ఎలా ఆరోగ్యంగా ఉంటుందో, ఇప్పుడు ఉట్టి నోరు మాత్రమే ఉండి కాలు చేయి ఇటు తిరగకుండా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమొచ్చినట్టు నాకు?
పెరాలసిస్ అంటే ఏంటి? అంటే ఏంటి? ఒకదాంతో ఒకటి కోఆర్డినేట్ చేసుకునే ఆ లక్షణం పోవడం. అర్థమవుతుందా? బాడీ, దేవుడు సృష్టిని ప్రతి దాంట్లో దేవుని యొక్క అంటే మోడ్యులస్ ఆపరండి అంటారు. ఆయన పని చేసే విధానాన్ని, ఆ మోడల్స్ని దేవుడు పెట్టుకుంటూ వచ్చాడు. ఆయన క్రియేషన్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఇస్తే, మానవుడి యొక్క పతనం ఎలా మొదలైంది తెలుసా? ఇది నాకెందుకు ఇలేదు, ఇది ఆడి దగ్గర ఎందుకు ఉంది, నేను అట్లా ఎందుకు లేను, వాళ్ళు అట్లా ఎందుకు ఉన్నారు, వాళ్ళకంటే నేను ప్రత్యేకంగా ఉండాలి అని దేవుని వర్కింగ్ సిస్టమ్కి వేరుగా బాడీలో ఇప్పుడు ఈ చేతికి ఒక్కదానికే విపరీతంగా కండలు పెరిగినాయి అనుకోండి, ఇదంతా సన్నగా ఉన్నాను అనుకోండి, ఎట్లుంటాను నేను చూడటానికి? ఉట్టి కాలొక్కటే బాగా పెరిగి ఈ కాలు అసలు పెరగలేదు అనుకోండి, నేనేమవుతాను? దేవుని క్రియేషన్లో ఎవడు కోసం వాడు బ్రతుకుతున్నప్పుడు, చెయ్యొక్కటే, ఈ కుడి చెయ్యొక్కటే దానికోసం అది బాగా బతికి అది బాగా కండలు పెంచింది, ఎడం చెయ్యి అట్లా ఉండలేదు పాపం, ఉట్టిది ఒక్కటే పెరిగింది. అప్పుడు ఏమైపోద్ది? చూడటానికి మనిషి ఎంత చండాలంగా ఉంటాడు. మనం బ్రతుకుతున్న ప్రపంచం ఎట్లుంది తెలుసా? ఎవడుకు వాడు బ్రతకడానికి ప్రయత్నం చేసినప్పుడు ఉండాల్సిన ఆకారం లేదు, పని చేయాల్సిన విధానంలో శరీరం పనిచేయట్లేదు, పనికి రాకుండా పక్షవాతం వచ్చి రోగం వచ్చిన మనిషి ఎట్లుంటాడో ఈ సృష్టి, ఈ ప్రపంచం, భూమి అంతా కూడా అలా అయిపోయింది. అర్థమవుతుంది ఏమన్నా నేను చెప్తున్నది? సో మానవుడు దేవుణ్ణి చూడాలా, దేవుని తత్వాన్ని అర్థం చేసుకోవాలా, వాడి చిత్తం ఏంటో తెలుసుకోవాలా, ఒకడి కోసం ఒకడు ఈ సృష్టిలో ఆయన చిత్తాన్ని పనిచేసేటట్టు వాడు బ్రతకాల. కానీ శరీరం అంటే ఏంటి? దేవుని ఉద్దేశానికి రివర్స్గా వెళ్తుంది, అంతేనా? ఇది దేవుని సంబంధం అయితే శరీరం అంటే ఏంటి? శరీర సంబంధం ఏంటి? ఎవరు? వాడు గురించి మాత్రమే, అంటే కుడి చెయ్యి గురించి మాత్రమే ఆలోచించుకుంటుంది, ఎడంకాలు గురించి మాత్రమే ఆలోచించుకుంటుంది, ముక్కు గురించి మాత్రమే ఆలోచించుకుంటుంది, దానికి చెవు ఏమైపోయిందో పని లేదు. కాలుకి ఎదురు దెబ్బ తగిలితే నా నడువు పని చేయాలా, నా చేతులు పని చేయాలా, నా కళ్ళు పని చేయాలా, నేను వెళ్ళి దానికి వంగి దానికి మందు వేసుకోవాలా, అవునా? ఒక్క అవయవానికి దెబ్బ తగిలితే ఒళ్ళు మొత్తం జ్వరం వచ్చింది కదా, అవునా? దేవుని సిస్టమ్ అలా ఉంటుంది. సో ఒక్క వ్యక్తికి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సమాజం అంతా ఏమవుద్ది? అంత ప్రాబ్లం ఉంటుంది. మనం ఏం చేస్తాము? కాలుకి దెబ్బ తగిలితే ఎలా అయితే నేను వంగి దానికి వర్క్ చేస్తానో, మిగతా వాళ్ళని ఒక కాలుకి దెబ్బ తగిలితే మనం వాడి దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే నేను ఎవరి కోసం బతుకుతున్నాను? నా కోసమే బ్రతుకుతున్నా. అర్థమవుతుందా ఏం జరుగుతుందో? అర్థమవుతుందా? సో దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ప్రపంచంలో ఉన్న సమస్యకి యేసు ప్రభు ఏం చేశాడు? ఎందుకు వచ్చాడు? దుష్ట కాలము నుండి మనల్ని, ఒక తప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, ఈ కూటమి ప్రభుత్వం నుంచి మనల్ని ఏం చేశాడు? బయటకు తీసుకొని వచ్చాడు. బయటకు తీసుకుని వచ్చి దేవుని యొక్క కూటమి ప్రభుత్వంలో పరిపాలన చేయడానికి మనకి అవకాశం ఇస్తున్నప్పుడు అక్కడ ఉన్న పద్ధతి మార్చుకుని, అంటే అక్కడ ప్రాబ్లం ఉంది నాకు, అదే పద్ధతితో ఇక్కడ నేను పరిపాలన చేస్తే ఏమవుతుంది? మళ్ళీ అదే ప్రాబ్లం ఇక్కడ, అంతే కదా? ఇప్పుడు నాయకుడు మారినంత మాత్రాన పద్ధతులు మారలేమనుకోండి, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఉండదు. సో యేసయ్య బయటకు తీసుకొస్తా ఏం చేస్తున్నాడంటే, ఈ లోకము మనుషులకి ఏమి నేర్పించింది, ఈ లోకంలో మనుషులు ఎలా బ్రతుకుతున్నారు, అలా కాకుండా దేవుని యొక్క ఆలోచన ఏంటి, దేవుని ఆలోచన ప్రకారం ఎలా బ్రతకాలో యేసు ప్రభు నేర్పిస్తున్నాడు.